కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారు అని నిలదీశారు. తల్లిని తిట్టిన వాళ్ల పల్లకి మూసే పవన్ ని ఏమనాలి అని ప్రశ్నించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర అని చెప్పుకొచ్చారు. ప్రజలు సీఎం వైఎస్ జగన్ పక్షానే ఉన్నారని, ప్రజలే కృష్ణుడిలా జగన్ ని ముందుకు నడిపిస్తారని పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుని బాలశౌరి జనసేనలో దూరాడని, పదవుల కోసం నేతలు గడ్డి కరుస్తున్నారని మండిపడ్డారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు? నా తల్లిని దూషిస్తారా, నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేశారు. సిగ్గు శరమున్నోడు ఎవడైనా నిజంగానే తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి, భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు, లేదంటే బాగా కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పల్లకి మోస్తున్నాం. లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాం అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేం, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అనేది మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ, వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ, వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని, యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా